प्रेम ननगेर कीतोन प्रेम हदगेर कीता बती ताना नाव प्रेमदगा टाइम पास की सोता। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డెమో చూసారు కదా, ఆ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకొని నేను ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాలో ఫాలో చేయండి. అక్కడ నుంచి ఫుల్ సాగుతూ వీడియోస్ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బిట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఆల్రెడీ లిరిక్స్ ఉంటుంది. సో ఇక్కడ వరకు లిరిక్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ప్లస్ ఐకాన్ మీడియా. సో ఫొటోస్, మీకు నచ్చిన ఫొటోస్, ఏవైనా ఫొటోస్ కావచ్చు, మీ ఫొటోస్ లేదా ఏవైనా ఫొటోస్. సో నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తా. ఈ ఫొటోస్ ఉన్నాయా, ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బీట్ బార్ ద్వారా కట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బీట్ బార్ ద్వారా కట్ చేసుకోవాలి. సో ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది, కంటిన్యూగా ఇదే ప్రాసెస్తో మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు. ప్లస్ ఐకాన్ మీడియా అండ్ ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బీట్ బార్ ద్వారా కట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బీట్ బార్ ద్వారా కట్ చేసుకోండి. సో ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది, కంటిన్యూగా ఇదే ప్రాసెస్తో మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ ఫోటో, సెకండ్ 2 ఫొటోస్ మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ముందుగా ఫస్ట్ ఫోటో ఉంది, ఈ ఫోటోని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది, కంటిన్యూగా ఆ ప్రాసెస్నే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఫోటో దీని మీద టచ్ చేసి పేస్ట్ వేసుకోండి. సో ఫస్ట్ ఫోటో పేస్ట్ చేసి సెకండ్ ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో పేస్ట్. సో ప్రతి ఫోటోకి సేమ్ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి, ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సో లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కంటిన్యూగా ఇదే ప్రాసెస్తో 1 బై 1 లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో సింపుల్ ప్రాసెస్, ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయాలి, ఒక ఫోటోని పేస్ట్ చేసుకోవాలి, ఒక ఫోటో గ్యాప్ ఇవ్వాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సో లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కంటిన్యూగా ఇదే ప్రాసెస్తో మొత్తం ఫొటోస్ని లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి, ఒక ఫోటో పేస్ట్ వేసుకోండి, ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి, ఒక ఫోటో పేస్ట్ వేసుకోండి. సో మొత్తానికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది, 1 బై 1 చివరి వరకు యాడ్ చేసుకోండి. చాలా ఎక్కువ ఫొటోస్ ఉంటాయి. సో లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ 28 సెకండ్ 4 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో వరకు యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు సెకండ్ ఫోటో, ఈ ఫోటో దగ్గర దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటో తర్వాత వచ్చే ఫోటో నుంచి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 9 సెకండ్ 9 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో దగ్గర ఇది పేస్ట్ వేసుకోండి. సో ఈ ఫోటో పేస్ట్ వేసి ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో పేస్ట్ వేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్, ముందు ఫోటో యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని వదిలేసి సెకండ్ ఫోటోని పేస్ట్. సో ముందు ఫోటో యాడ్ చేసిన తర్వాత దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటో పేస్ట్. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కంటిన్యూగా ఇదే ప్రాసెస్తో మొత్తం ఫొటోస్ని లాస్ట్ వరకు దీన్ని కూడా అదే ప్రాసెస్లో కంప్లీట్ చేసుకోండి. సో ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ వేసుకోవాలి, ఫోటో మీద టచ్ చేసుకోవాలి అండ్ పేస్ట్ వేసుకోవాలి. సో 1 బై 1 సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కంప్లీట్గా లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో ప్రతి ఫోటోకి ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్, లాస్ట్ వరకు 1 బై 1 సేమ్ ప్రాసెస్తో మొత్తం ఫొటోస్ని లాస్ట్ వరకు యాడ్ చేసుకోవాలి. సో కంప్లీట్ అయ్యే వరకు ఒకటే ప్రాసెస్ ఉంటుంది, 1 బై 1 సేమ్ ఇలాగే ప్రతి దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ వేసుకోవాలి, ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ వేసుకోవాలి. సో ఒక్కటే ప్రాసెస్తో సేమ్ ఇలాగే మొత్తం ఫొటోస్ని కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, నేను స్కిప్ చేస్తున్నా, మీరు మాత్రం కంటిన్యూగా లాస్ట్ వరకు యాడ్ చేసుకోవాలి. సో ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్. ఇక్కడ లాస్ట్ 28 సెకండ్ 17 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎపిక్ కంప్లీట్ అండ్ వీడియో కూడా ఇంతటితో కంప్లీట్ అయినట్టే. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నేను ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయింది. షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.